వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. ఇలా అధికారంలోకి వచ్చారో లేదో ఏపీ అభివృద్ధిపై ఫోకస్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పెద్దలను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెచ్చుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం 2 రోజులుగా హస్తినలోనే మకాం వేశారు చంద్రబాబు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రంలోని సమస్యలను ఏకరువు పెడుతున్నారు. మరి చంద్రబాబు విజ్ఞప్తులను పట్టించుకుంటారా? పీకలోతో అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి నిధులు ఇచ్చి ఆదుకుంటారా? నిధుల వేటలో చంద్రబాబు ఏ మేరకు సక్సెస్ అవుతారు? ఇదే అంశంపై వాళ్ళు మిడ్ డిబేట్లో చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఏపీ. మరి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆశలన్నీ కూడా ఇప్పుడు బాబు మీదే ఉన్నాయి. వెళ్ళిన అధికారులతో కలవటం, వాళ్ళతో కావాల్సిన నిధుల గురించి మాట్లాడటం, మళ్ళీ వెళ్ళిన టూర్ సక్సెస్ అయిద్దా లేదా, అక్కడ ఏం మాట్లాడారు, వాళ్ళు మళ్ళీ కేంద్ర మంత్రులు ఏ విధంగా హామీ ఇచ్చారు, ఇదే అంశంపై వాళ్ళు మిడ్ డిబేట్. ఈ విషయంపై మనతో పాటు చర్చించడానికి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు గెస్ట్ ఉన్నారు, టీడీపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొదటి నుంచి ఎన్నికలప్పటి నుంచి కూడా ఆ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్న వాతావరణం అందరికీ తెలిసిందే. గెలిచిన తర్వాత 14,000 కోట్ల అప్పుల్లో ఉన్నారు, 14 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నారు. ఈ విధంగా రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రం అప్పుల్లో కూరుకున్న నేపథ్యంలో బాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రి కలవటం అందరం చూస్తూనే ఉన్నాము. 2 రోజుల నుంచి భారత నిత్యం వస్తానున్నాయి. కానీ చంద్రబాబు వెళ్ళిన ఢిల్లీ టూరు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆత్మధైర్యాన్ని నింపిందని చెప్పుకోవాలి. మళ్ళీ వెళ్ళిన టూరు సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయా? మీరేమంటారు? హేమ గారు, మొదట మీకు ఇతర మిత్రులకు కూడా ఛానల్లో కూడా నమస్కారం. సొంత టీవీ ప్రజలకు కూడా నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 22-23 రోజులు అవుతారు. ఈ కొద్ది రోజుల్లోనే మా సూపర్ 6 అమలు విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ వాయు వేగంతో మంత్రులు యంత్రాంగం కూడా పరుగులు పెడుతున్న విషయం మీరే మీడియా ద్వారా చూపిస్తారు. అయితే ప్రతిదానికి ఏదో రకమైన అడ్డంకి ఏంటంటే ఆర్థిక వసతి. గత ప్రభుత్వం 5 బడ్జెట్లు పెట్టి ఒక 14 లక్షల కోట్లు అప్పులు చేసి ఇంకో 11 లక్షల కోట్లు 12 లక్షలు ఆ బడ్జెట్ డబ్బులు ఏమయ్యో తెలియదు. రాజధానులు అన్నారు, ఎంతో బటన్ నొక్కుతామన్నారు. మా పట్టణ ముఖ్యమంత్రి, మా భజన ముఖ్యమంత్రి, మా బాధిత ముఖ్యమంత్రి 9 సార్లు కరెంట్ పెంచారు. అనేక రకాల పనులతో లక్షల కోట్లన్నీ వచ్చాయి. మరి రాష్ట్రం బ్రహ్మాండంగా ఆదాయం నెంబర్ 1, ఈజ్ ఆఫ్ లివింగ్ లో నెంబర్ 1, పరిశ్రమలో నెంబర్ 1 అని చెప్పుకుంటూ వచ్చారు కదా. మరి ఏమైంది? రాష్ట్రం అర్థం కావట్లేదు. అప్పులు పాలైపోయాను. తెచ్చిన అప్పులు ప్లస్ బడ్జెట్ లో కేటాయించిన డబ్బులు ఏమయ్యే తెలియదు కదా. సో ఒక పక్క పోలవరం ఆపేశారు, అమరావతి ఆపేశారు. సరే, చేసిన పాపాలకు వాళ్ళకి ఇచ్చిన ప్రాయశ్చిత్తం వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏదైతే చెప్తున్నామో, ఏదైతే చెప్పామో తూచా తప్పకుండా అమలు చేయడానికి ఈరోజు వాయువేగంతో పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి. బాబు గారు ఢిల్లీ వెళ్ళారు, మోడీ గారిని కలిశారు, నిర్మలా గారిని కలిశారు, గడ్కర్ని కలుస్తారు, చౌహాన్ గారు అందరూ కలుస్తారు. కలవటం వల్ల ఏంటంటే ప్రధానంగా తాగునీటి సమస్య, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సాగునీటి సమస్య, పోలవరం అమరావతికి వచ్చేయాలి. దీంతో పాటు ప్రాజెక్టులు, వంతెనలు, నేషనల్ హైవేస్, అలాగే దుర్గాపురం పోర్టు సంబంధించిన పనులు, ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా ఆర్థిక సమస్యతో లింక్ అయింది. ఏదేమైనా సరే ఈరోజు ఇతోధికంగా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తామని గతంలో అమిత్ షా గారు 3 ఏళ్లలో మేము పోలవరం పూర్తి చేస్తాం, అమరావతికి కట్టుబడి ఉన్నాం, 2 ఏళ్లలో కూడా అమరావతి పూర్తి చేస్తాం అంటే కాదు 4 ఏళ్లలో పూర్తి చేయాలని డిసైడ్ చేసుకుని ఆగమేఘాల మీద సిఐడి పునరుద్ధరించుకొని ఈరోజు వాయువేగంతో పనిచేస్తాం. కాకపోతే గత ప్రభుత్వాలు వెళ్ళారు, అర్జీలు ఇచ్చామన్నారు, ప్రత్యేక హోదా తెస్తామన్నారు, మాకు ఓట్లేమన్నారు, 25 మంది ఎంపీలు ఇవ్వమన్నారు, అనేక మాటలు చెప్పారు. కానీ గత 5 ఏళ్లుగా జలశక్తి నిధులు రాలేదు, సర్వ శిక్షాభిమాన నిధులు కూడా అంతా మొదలిచిపోయి, ఎన్ఆర్జీఎస్ ఫండ్లు అంటే పనికాహార పథకం ఫండ్ కూడా డైవర్ట్ చేసేసారు. ఇది కాకుండా విలేజ్ క్లినిక్ కోసం కేటాయించిన ఆయుష్మాన్ భవన్ నిధులు పక్కెళ్ళిపోయి, అలాగే సన్నబియ్యం ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం రైతు సంబంధించిన కూడా డైవర్షన్ చాలా జరిగాయి. ఇది కాకుండా కడప టు బెంగళూరు డబులింగ్ లైన్ కానీ, నేషనల్ పోర్ట్స్ కానీ, నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ అనేక అంశాల పైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక్క బొరలో పడి అర్జీలు ఇచ్చేది వచ్చేసి. సో రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా విస్తుపోతున్నారు. ఏంట్రా బాబు, వీళ్ళు అధికారం ఇచ్చి 150 మంది
ఎమ్మెల్యేలు ఇస్తే రోజు నాకు తెలిసి ఒక 30-40 సార్లు జగన్మోహన్ గారు ఢిల్లీలో ఉంటారు. ఏం చేశారంటే ఏం చేశారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మేము ఏం చేసినా ప్రభుత్వానికి చెప్తున్నాం, మీడియాకి చెప్తున్నాం. ప్రతి ఒక్కటి మీడియా ద్వారా వస్తాం. బాబు గారు ఢిల్లీ పోయినా వచ్చినా కార్యక్రమాలు జరిగింది. కానీ 5 ఏళ్ళు పోతున్నా ఏ రోజు కూడా జగన్మోహన్ గారు మీడియాతో మాట్లాడడం లేదు కదా, ఏం చేసామని చెప్పింది లేదు కదా, టోటల్ గా జీరో కదా. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా బాబు గారు టెక్స్ అవుతా ఉంది. దీంతో పాటు రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తున్న అంశాలు ఏవైతే రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా సంబంధించిన అంశాలు కానీ, విభజన అంశాలు కానీ, పక్క రాష్ట్రంతో జరిగిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా ఒకటి పరిష్కరించుకొస్తున్నాం. మేము 5 ఏళ్లలో మేము ఏవైతే చెప్పామో దాన్ని పూర్తి స్థాయిలో తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల్లోకి మళ్ళీ వచ్చి ఓటడుతాం. కానీ ఈ మారి బాదుడు ముఖ్యమంత్రి మా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ గారు చెప్పిన హామీలని తొక్కలో దొక్కి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎంప్లాయ్మెంటేషన్ లేకుండా, పరిశ్రమలు లేకుండా, కనీసం రాజధాని కూడా లేకుండా చేశాడు. ఈ ఘోర తప్పిదాన్ని మా కూటమి చేయదలుచుకోలేదు. కాబట్టి 164 సీట్లు మా మీద ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసుకొని ఇచ్చారు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం, వాళ్ళకి సేవకులుగా ఉంటాం. బాబు గారి పర్యటన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని ఆలోచన ఇప్పటికీ 2-3 పెట్టుబడులు వచ్చే విధంగా చర్చలు జరుగుతున్నాయి. ఇది కాకుండా అమరావతి యొక్క పూర్వ వైభవం తీసుకురావడం కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. పోలవరానికి సంబంధించిన అంతర్జాతీయ నిపుణులు వచ్చారు, పరిశీలించారు. ఏ ప్రాబ్లం లేదు, వెంటనే పూర్తి చేయాలని దానికోసం అలికేట్ చేస్తున్న పనులన్నీ కూడా టోటల్ గా రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయం. 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 అప్పుల రాష్ట్రంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా నష్టపరిచారో, ఏ విధంగా దెబ్బతిన్నాడు చూశారో. మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా, అభివృద్ధి చెందే రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తాం. దీంట్లో అనేక రకాల అంశాలు కూడా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడం కాకుండా, పార్టీ పరంగా కాకుండా జనసేన, బీజేపీ రాష్ట్ర శాఖలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వమని చెప్పి స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. దీంట్లో బాగా ఉపయోగపడే అంశాలు కూడా మాకు కలిసి వస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబుల్ ఇంజిన్ సర్కార్స్తో వికసిత ఆంధ్రప్రదేశ్ కి, వికసిత భారత్ కి బీజేపీ కట్టుబడి ఉంది. మేము ఎన్డీఏ కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. కాబట్టి మాకు ఎటువంటి అనుమానాలు లేవు. ఇతోధికంగా నిధులు వస్తాయి. రాష్ట్ర ఇండస్ట్రీ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. టోటల్ గా రాష్ట్రం అంతా కూడా పూర్వ వైభవం తీసుకురావడానికి, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించడానికి బాబు గారు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది. ఢిల్లీ టూర్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది కాకుండా అనేక అంశాలు కూడా, భద్రతా అంశాలు కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూలు కానీ, అంటే చట్టపరమైన అంశాలు కానీ కూడా కొన్ని విషయాలు చెప్పలేని విషయాలు డిస్కస్ చేస్తున్నారు. టోటల్ గా అల్టిమేట్ గా రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే అక్కడ కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ సామరస్యంగా సమస్యల పరిశీలనకు ముందుకు వస్తున్నారు. నిధుల విషయంలో కూడా చాలా గొప్ప అవకాశం హామీ దొరికింది. కాబట్టి మేము కూడా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పథకంగా నడిపించడం కోసం సాయశక్తిలా కృషి చేస్తాం. దీంట్లో మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు, మేధావులు, అదేవిధంగా రకరకాల సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, అలాగే ఫోర్త్ ఎస్టేట్ మీడియా కూడా సూచనలు తీసుకుంటాం. రాష్ట్ర అభివృద్ధికి మీ అందరికి సహకారం కావాలంటాం. ఖచ్చితంగా అందరి సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించడానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. మాట తప్ప గత ప్రభుత్వం లాగా మేము ఏ విషయాల్ని కూడా అన్ప్రాక్టికల్ కాకుండా ఈరోజు ఒక వ్యక్తిని జైల్లో కట్టడానికి పోయాడు, ఇంకో దొంగ రావడానికి పోయాడు, తెలియదు, మాకు అర్థం కావడం. శ్రీనివాస్ చౌదరి గారు దాని మీదకి వెళ్దాం, దాని మీద వ్యక్తిగతంగా దాని మీదకి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు ఆ సబ్జెక్ట్ మీదకి వెళ్దాము, వ్యక్తిగతంగా వెళ్దాం, ఆ సబ్జెక్ట్ మీదకి వెళ్దాం. నేను చెప్పేది ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు కనబడుతుంది. 14 లక్షల కోట్ల అప్పు కనబడుతుంది. ఇంకా ఎన్ని కోట్ల అప్పులున్నాయి ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా కొత్త తెలుస్తున్నాయంటే ఒక పక్క చంద్రబాబు చెప్పిన సంఘటన చూసాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన సంపాదించిన శాఖలు కూడా రోజుకు చూసే కొద్దీ ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో ఇంకా బయటపడుతున్నాయి. ఈ విధంగా అప్పులు ఉన్నాయి అంటున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 లక్షల కోట్ల అప్పు కనబడ్డప్పుడు, ఇటు వేల కోట్ల అప్పులు కనబడుతున్నప్పుడు, మళ్ళీ మీరు ఎన్నికల ముందే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అప్పులు తెలియకుండా సూపర్ 6 పథకాలకి ఏ విధంగా హామీ ఇచ్చారు? మళ్ళీ అవన్నీ కూడా ఆర్థికంతో కూడిన సమస్యలే కదా, మళ్ళీ ఏ విధంగా తీర్చాలనుకుంటున్నారు? ఒక పక్క అప్పులు ఉన్నాయని మీరే అన్నారు అధికారంలో వచ్చిన తర్వాత, మళ్ళీ తెలియకుండా హామీలు ఎలా ఇచ్చారు? రహీం గారు, మేము మా ప్రభుత్వం ఏవైతే అనుకున్నామో చేసి తీరతాం. మా జగన్మోహన్ రెడ్డి లాగా ఉచిత హామీలు మేము ఇవ్వట్లా. మాకు తెలుసు రాష్ట్రంలో సంపదను ఎలా సృష్టించుకోవాలో తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా ఘాట్లో పెట్టుకోవాలో తెలుసు. రాష్ట్రాన్ని దాచేసి పనిచేసుకుంటున్న పంది కుక్కల్లాగా మీకు గత ప్రభుత్వ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ మోకాళ్ళ మీద నిలబెట్టి వసూలు చేస్తాం, అనుమానం అక్కర్లేదు. అయితే ప్రజా సూక్తిని కాపాడాల్సిన, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన దుర్మార్గ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొన్నాళ్ళు ఏలేం భరించాం. ఈరోజు మహేష్పతి సామ్రాజ్యం కురిపించుకున్నట్టు ఆంధ్ర రాష్ట్రం కురిపించుకున్నది. దేశ రాష్ట్ర సంపద దోచుకుని ఎవరిని వదిలిపెట్టాం. మాకు నిధులు సమకరణలో మాకేమో ఎంతో పెట్టిన విద్య,
క్రైసిస్ సోర్సెస్ చెప్పుకుంటాం. బాబు గారికి ఆ అనుభవం చాలా ఉంది. కాకపోతే ఏంటంటే ఈరోజు చూడండి, రెడ్ శాండ్ సహా నేపాల్తో తేలుతా ఉంది. నేలమాలికలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ల్యాండ్ శాండ్ మైన్తో వచ్చేసి విషయాలు బయటకు వస్తున్నాయి. శాఖాపరమైన విషయాలు పరిగణన తీసుకుంటే ఒక్కొక్క శాఖలో తిమింగలాలు మింగినట్టు మింగేసి లక్షల కోట్ల కుంభకోణాలు బయట వస్తున్నాయి. ఎవరిని వదిలిపెట్టం. అది లెక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అనేక హెల్త్ విషయంలో హెల్త్ శాఖలో కూడా అవినీతి జరిగాయి. కాబట్టి ప్రతి శాఖలో ప్రతి మంత్రి దాచుకొని పంచుకున్నారు. ఎవరిని రాష్ట్ర ఆస్తులు దోచుకున్న ప్రజల ఆస్తులు ఎవరు వదిలిపెట్టాం. మొత్తం రికవర్ చేస్తాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇందులో ఏం మనం అక్కర్లేదు. మేము సూపర్ 6 హామీని ఇచ్చామంటే చేస్తామని దరిద్రని చెప్పాం, చేసి తీరాం. ఇప్పటికి సంతకాలు పెట్టాం. చాలా వరకు జరుగుతా ఉంది. 3వ తేదీ పింఛన్ వాలంటీర్లు ఇస్తేనే ఉత్తరిస్తారని చెప్పి వారం రోజులు ఇచ్చి 32 మంది చంపారు. గత ప్రభుత్వం కన్నా ఒక్క రోజులోనే 100% వాలంటీర్లు లేకుండానే పింఛన్ సంగతి మీరే చూశారు. దిస్ ఈస్ ద ఛాలెంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్డీఏ. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మా పరిపాలన, మా విధానాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. మేము ఏదైతే చెబుతామో అదే చేస్తాము. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పడో, ఏదైతే చేయడో మాట తప్పని ముఖ్యమంత్రిగా మార్చుకున్నాడు. కాబట్టి ఆయన గురించి మాట్లాడడం కూడా మాకు టైం వేస్ట్, మీ టైం వేస్ట్. మాకు కావాల్సింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. శ్రీనివాస్ చౌదరి గారు రాష్ట్ర కేంద్ర సహకారాలతో మీరు చెప్పినట్టు రాష్ట్రం అప్పులో ఉన్నమాట వాస్తవం. కానీ మీరు ఏ విధంగా సంపద సృష్టిస్తామంటున్నారో అది ఏ విధంగా సృష్టిస్తారు? మళ్ళీ ముందు ఇంకా చాలా చెప్పిన మీరు హామీలు ఇంకా అమలు చేయాల్సిన చాలా ఉన్నాయి. 1-2 స్టార్ట్ చేశారు. సరే, దాని మీద కూడా చర్చించే ముందు ఒకసారి ఇప్పుడే జాయిన్ అయ్యారు నారపరెడ్డి రాజారెడ్డి గారు. ఒక నిమిషం లైన్లో ఉండండి చౌదరి గారు. ఇప్పుడే నారపరెడ్డి రాజారెడ్డి గారు వైసీపీ రాష్ట్ర నాయకులు ఇప్పుడే మనతో డిబేట్లో జాయిన్ అయ్యారు. వారిని కూడా అదేవిధంగా పూడి తిరుపతిరావు గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు. వీళ్ళతో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ చౌదరి గారు నేను కనుక్కొని వస్తాను. ఓకే, నారపరెడ్డి రాజారెడ్డి గారు ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు ఢిల్లీ టూర్ మీదే అంతా రాష్ట్రంలో ఆశలన్నీ టూర్ మీదే పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా వచ్చిన సమస్య 14 లక్షల కోట్ల అప్పు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పులు ఈ విధంగా బయట ఉన్నాయి. రాష్ట్రం అధోగతి పాలైంది, అప్పుల కుప్ప అయిపోయింది. వీటన్నిటిని గాడిన పెట్టాలంటూ కూడా ఏకరువు పెడుతున్నారు ఢిల్లీలో. నిజంగా అన్ని లక్షల కోట్లు అప్పు అనేది మీ పార్టీ చేసిందా? లేకపోతే అన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే మళ్ళీ ఎక్కడ అభివృద్ధి ఎక్కడ చూపిస్తున్నారు మీ పార్టీ? ఏమంటారు సార్? స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉండేటువంటి చౌదరి గారు, తిరుపతిరావు గారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీనివాస్ చౌదరి గారు దాదాపు 10 నిమిషాలు టోటల్గా ఢిల్లీలో వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా చెప్పారు. ఏమి చేస్తున్నారు, ఏంటి, ఏమి సంపాదించుకొని వస్తున్నారు. మధ్యలో ఒకసారి మళ్ళీ మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, వేస్ట్ అని చెప్పని. మేము అట్లా అనట్లే, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడవసరం లేదు, వేస్ట్ అని చెప్పి మేము చెప్పట్లేదు. ఒక నాయకుడు 40% ఓటు ఒంటరిగా ఈ రాష్ట్రంలో ఓటు వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారు 3 పార్టీల కూటమి ఏర్పడినా కానీ వాళ్ళకు వచ్చినట్టు ఓటు మాకన్నా 20 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి గురించి, ఒక నాయకుడి గురించి శ్రీనివాస్ చౌదరి గారికి తెలియదు కాదు, అలాంటి మాటలు అనకూడదు. సరే, వారి విజ్ఞతకి వదిలేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు అంతే కాబట్టి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. రెండవది ఏంటంటే, ఈరోజు ఢిల్లీలో ఉంటారు, ఇంకా ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రోజు కోర్టులో వస్తున్నారు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అంతే, ఢిల్లీకి వెళ్తారు, సింగపూర్కి వెళ్తారు, ఇతర దేశాలకు వెళ్ళేసి వాళ్ళందరినీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు పిలిపిస్తున్నామని చెప్పని దాదాపు లాస్ట్ ఇయర్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీకి ఇతర దేశాలకు వెళ్ళినటువంటి ఖర్చు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వారు మంది మార్గంతో వెళ్ళినటువంటి ఇది కూడా మనం చూసాం. కానీ అది డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందంటే తర్వాత ఈ 5 సంవత్సరాల్లో కూడా అమరావతిలో ఏమాత్రం కానీ ఒక పరిశ్రమ పెట్టి లేకపోతే ఒక ప్రాంతం ఒక డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు. రకరకాలుగా ఆయన ఎదురు చూపించాడు, మాయుష్మతి సామ్రాజ్యం లాగా చూపించాడు. తర్వాత జరిగింది ఏమీ లేదు. ఈరోజు కూడా మేము ఈ రాష్ట్రంలో అభివృద్ధి కాముకులుగా, అభివృద్ధి కోరుకున్న వాళ్ళుగా, మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా నాయకుడు కూడా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుండి ఫండ్స్ తీసుకొని వచ్చి ఈ రోజున 17 మెడికల్ కాలేజీలు కానీ, పోర్టు కానీ, ఫిష్ యార్డ్ కానీ అన్నీ కూడా తీసుకొచ్చిన చరిత్ర మా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇన్నితో పాటు ముఖ్యంగా డెవలప్మెంట్తో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిధులు ఇప్పుడు కానీ ఏ నిధులు ఎప్పుడు అని చెప్పి మేము ఎందుకంటే క్యాలెండర్ విడుదల చేస్తాం. ఆ క్యాలెండర్ మేరకి సంక్షేమ నిధులన్నీ కూడా విడుదల చేసినట్టు చరిత్ర
భారతదేశంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి ఈ రోజున వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే డెవలప్మెంట్ పోలవరం 7 అంశాలు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. వాళ్ళు అది రాష్ట్రం తరపున కూడా మేము కూడా వాళ్ళు చేసేటువంటి ఏదైతే అడుగుతున్నటువంటి దాన్ని సఫలం కావాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలా. అందులో భాగంగానే ఈ కేవలం 7 ఉంటే పోలవరం సంబంధించి అమరావతి పోలవరం ఒకటే కాకుండా ముఖ్యంగా ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ముఖ్యంగా మేము ఈ ప్రత్యేక హోదా సంబంధించి ప్రతిసారి వెళ్ళినప్పుడు మా నాయకుడు డెఫినెట్గా ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేసి టోటల్గా మాకు ఉండేటువంటి ఎంపీలతో ఒకటి ఇతర రాష్ట్రాల సంబంధించిన ఎంపీలతో కూడా సంతకాలు చేయించినటువంటి మా పార్లమెంటు పార్టీ నాయకులు కూడా చేసిన చరిత్ర ఉంది. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2018లో కేవలం అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి రాష్ట్రం ఆ ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగింది. అదే భక్తులు ఇప్పుడు ఎక్కడా కానీ వారు ఉండేటువంటి దాంట్లో ప్రత్యేక హోదా అనేటువంటి ఒక విషయం అనేది లేకుండా మిగతాన్ని కూడా పోలవరం అమరావతి మాత్రమే చేయాలని చెప్పని అభివృద్ధి కావాలని చెప్పన్నారు. మిగతా అన్ని ప్రాంతాలు పోలవరం రాయలసీమ పోలవరము అమరావతి ఒకటే కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలా. మిగతా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పని ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి మాట్లాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పైన ఉంది. అది ఒకటే కడపలో సంబంధించినట్టు ప్రైవేట్ ఏదైతే స్టీల్ ప్లాంట్ దాన్ని కూడా కడప రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి కోసం కడపలో స్టీల్ ప్లాంట్ కూడా ప్రభుత్వ తరఫున ఏర్పాటు చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. మిగతా అన్ని డెవలప్మెంట్కి వాళ్ళు చూడాలి. రెండవది చివరి మన చౌదరి గారు మాట్లాడేటప్పుడు చెప్పారు, వాలంటీర్ వ్యవస్థ సంబంధిత లేకుండానే మేము ఒకటో తేదీనే మేము టోటల్గా పెన్షన్లు పంపిణీ చేశామని చెప్పని చౌదరి గారు చెప్తున్నారు. ఈ 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళని నేర్పించింది చెప్పి ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మీరు ఎప్పుడైనా చూడండి, ఈ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒక్క పెన్షన్ కానీ అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా 15 సంవత్సరాల్లో ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినట్టు చరిత్ర చంద్రబాబు నాయుడుకి లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పెట్టి ఇంటింటికి ఉదయాన్నే 6 నుంచి మధ్యాహ్నం 12 లోపల 100% చేసినటువంటి గత వాలంటీర్లతో పాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చేశారు. ఈ రోజున వాలంటీర్లు లేకుండానే చేస్తామని చెప్పని మన చౌదరి గారు చెప్పారు. మీరు ఒకసారి ఆలోచించాలి, చౌదరి గారు వాలంటీర్లు పక్కన పెట్టారు, కానీ ఎవరిని పెట్టారు? ఎండి ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో స్వీపర్స్ అక్కడ పనిచేసే స్వీపర్లతో కూడా పంపిణీ చేయాలని చెప్పారు. ఆ స్వీపర్లు ఉన్నట్టు వాళ్ళకు ఎట్లా ఏం చేయాలా, ఎట్లా పంపిణీ చేయాలా, వాళ్ళ పేరుతో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. చివరికి మళ్ళీ కూడా అక్కడ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులు పంచినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఆయన ఏదో ఈ నెల నెక్స్ట్ మంత్ అలా చేస్తాడా, తర్వాత కంటిన్యూగా 5 సంవత్సరాలు అలా చేస్తారా అని చెప్పట్లే. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా, ఈ డబ్బులు పంపిణీ దాంట్లో వాళ్ళు ఉంటుందా లేదా అని కూడా గవర్నమెంట్ చెప్పట్లే. కానీ ఇది కంటిన్యూగా ఎందుకు ఈరోజు అంగన్వాడీ టీచర్లు కానీ లేకపోతే ఎండి ఆఫీసులో పనిచేసేవాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసేవాళ్ళు, పంచాయతీలు మిగతా ప్రభుత్వ ఉద్యోగులు పంచాలని చెప్పని ఎవరు పంచుతారు? మళ్ళా చివరిగా ఉండేటువంటి 50 ఏళ్ళకి ఒక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఎంఏ బీఈడి ఎంపీలు పిహెచ్డి చాలా మంది చేసినటువంటి ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ ఇంటింటికి వాలంటీర్ పని చేయించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఉంది. కాబట్టి ఇటువంటిది చంద్రబాబు నాయుడు ఒక రోజులోనే పంచింది కాదు, వాళ్ళందరినీ పెట్టి పోటీగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టారు కదా, నేను కూడా పోటీగా పంచాలనే దాంతోనే ఆ రోజున పంచి మరుసటి రోజు కూడా 2 days పంపించారు. కాబట్టి ఈ వ్యవస్థని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టిన దాన్ని కంటిన్యూ చేస్తారా, తర్వాత ఇంకేమైనా చేస్తారా అనేది చెప్పాల్సిన బాధ్యత రాజారెడ్డి గారు. మీరు చెప్పినట్టు పింఛన్లకు సంబంధించి వాస్తవమే. కాకపోతే ఎవరైతే వాలంటీర్స్ వ్యవస్థ ఉందో, సచివాలయ వ్యవస్థ ఉందో, వాళ్ళు కొంచెం మొదటిగా ఇస్తున్న పింఛన్ కాబట్టి వాళ్ళు క్లస్టర్ అయింది. ఆ క్లస్టర్లో సభ్యులు ఎవరు, పింఛన్దారులు ఎవరు తెలియటం కొంచెం మొదట్లో కష్టమే, తర్వాత మెల్లిగా అలవాటు అవుతారు. కాకపోతే వాలంటీర్ వ్యవస్థను ఎవరు వ్యతిరేకించట్లేదు, దాని మీద ఇంకా ఒక క్లారిటీ ఇవ్వలేదు, అధికార పార్టీ కూడా తీసేస్తాను క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి అప్పుడే వాలంటీర్ వ్యవస్థ తీసేసారని మనం డిసైడ్ అవ్వకూడదు. ప్రధానం కాకపోతే మీరు అధికారంలో ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, ఇప్పుడు మీరు మాట్లాడిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం కానివ్వండి, అదేవిధంగా ప్రత్యేక హోదా విషయం కానివ్వండి, మీరు సత్సంబంధాలు కలిగి ఉన్నారు బీజేపీతో 5 ఏళ్ళు. చాలా వాస్తవంగా చెప్పాలంటే 2014 నుంచి 19 చంద్రబాబు కూడా అన్ని అపాయింట్మెంట్లు అన్నిసార్లు ఇవ్వాల మోడీ, కానీ జగన్ అన్నిసార్లు కలిశారు. మీరు అప్పుడు అంత ప్రత్యేక హోదా గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి అప్పుడు ఎందుకు అంత గట్టిగా మాట్లాడలేకపోయారు? ఇప్పుడు ప్రతిపక్షం నుండి పదే ఎందుకు గుర్తు చేస్తున్నారు? ముఖ్యమంత్రి పోయినప్పుడు ప్రతిసారి ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. మా ఎంపీలు విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీలందరూ కూడా కలిపి ప్రత్యేక హోదా కోసం సంతకాలు చేసి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ ఎంపీలు.
రెండవది స్టీల్ ప్లాంట్ సంబంధించి ఎంపీలు ముఖ్యంగా ఉన్నాయండి, వినండి. స్టీల్ ప్లాంట్ సంబంధించిన ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి చేసిన చరిత్ర ఉంది. చౌదరి గారు ఉండండి చెప్పండి రాజారెడ్డి గారిని. విశాఖపట్నంలో చేసినటువంటి పోరాటంలో పాల్గొన్నారు, మా ట్రేడ్ యూనియన్ తరఫున పాల్గొన్నారు, మా వైవి సుబ్బారెడ్డి గారు పాల్గొన్నారు, విజయసాయిరెడ్డి గారు కూడా పాల్గొన్నారు. వీటితో పాటు పార్లమెంట్ లో కూడా ప్రైవేటీకరణ చేయకూడదు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఉంది. వైఎస్ఆర్ గారు సంతకాలు చేసి 100 మంది సంతకాలు చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పారు. చౌదరి గారు మీరు మాట్లాడిన సేపు రాజారెడ్డి గారు విన్నారు. చౌదరి గారు రాజారెడ్డి గారు మాట్లాడిన వాళ్ళు మాట్లాడి మీరు మాట్లాడాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక్క నిమిషం రాజారెడ్డి గారు ఉండండి, చౌదరి గారు మాట్లాడివ్వండి. చౌదరి గారు చెప్పండి. చెప్పారు స్టీల్ ప్లాంట్ తీసేద్దాము, ఇక్కడ రాజధాని కడతామని చెప్పి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ తీసేమని మేము చెప్పలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని డిమాండ్ చేసింది వైఎస్ఆర్సీపీ. స్టీల్ ప్లాంట్ తీసామని చెప్పలేదు, స్టీల్ ప్లాంట్ తీస్తామని ఎప్పుడు చెప్పలేదు. మీరు ఉంటే చూడండి, ఊరికే చెప్పేశారు. ఇదే ఎల్వి సుబ్రహ్మణ్యం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇంకా మీతో ఉండేటువంటి అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వీళ్ళందరూ వ్యతిరేక మాట అవి తీసుకుంటారా? ఎప్పుడైనా స్టేట్మెంట్ వచ్చిందా? విశాఖపట్నంలో సంబంధించిన అనేక సార్లు విజయసాయిరెడ్డి గారు పాదయాత్ర పెట్టారు. విశాఖపట్నం ఏదైతే వాళ్ళు చేస్తున్న స్టీల్ ప్లాంట్ దగ్గరికి పెద్ద ఎత్తున పాదయాత్ర పెట్టి సంఘీభావం తెలిపారు. తర్వాత పార్లమెంట్ లో మా వాళ్ళు పార్లమెంట్ విశాఖ స్టీల్ ప్రైవేట్ చేయకూడదని చెప్పని సంతకాలు చేసి ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్టీయూసీ అనేటువంటి ట్రేడ్ మా ట్రేడ్ అని తరపున ప్రతిరోజు ఇప్పటికీ చూడండి మీరు ఆడు చేస్తున్న కేవలం ఏఐటీసీ సిఐటి ఒకటే కాదు, మా వైఎస్ఆర్టీయూసీ తరపున ట్రేడ్ యూనియన్ కూడా ఆందోళన చేస్తున్నది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు, ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఉండాలనేది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పిన 32 మంది అక్కడ దాన్ని చంపవేయబడి కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేస్తే దానికి విశాఖ ఉక్కు ఏర్పాటు చేయడం. అటువంటి విశాఖ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళకూడదు, ఇంకా ఉక్కు ఫ్యాక్టరీ కావాలని డిమాండ్ చేస్తారు. కడప లాంటి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు పార్టీ వైఎస్ఆర్. అంటే అంతేనండి రాజారెడ్డి గారు, అంటే యాక్చువల్గా బయట మీడియా ముందుకు వచ్చి చెప్పడమే, బయట మీడియా ముందుకు వచ్చి ప్రత్యేక హోదా గురించి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాము, లోపల మాట్లాడని చెప్పడమే కానీ వినతులు ఇచ్చారు లేదంటే కేంద్ర మంత్రులు అప్పట్లో రాజారెడ్డి గారు చెప్పేదండి అప్పట్లో కేంద్ర మంత్రులు బహిరంగంగా వచ్చి ఈ విధంగా డిమాండ్ చేశారు. ఏపీ వాళ్ళు చెప్పిన సందర్భాలు ఎప్పుడైనా చూడలేదు. మీడియా ముందు చెప్పడం కానీ ఓకే ఇది అబద్ధం నిజం నేను క్లారిఫై ఇవ్వట్లేదు కానీ శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ వద్దు తీసేయాలన్నప్పుడు వైసీపీ ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి వైజాగ్ అనేది ఆ రాజధానిగా డెవలప్ చేయాలనేదే వాళ్ళ కాన్సెప్ట్ అప్పట్లో. ఓకే మీరిద్దరు ఈ విషయం మీద మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మనతో పాటు వెయిట్ చేస్తున్న పూడి తిరుపతిరావు గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. తిరుపతిరావు గారు చెప్పండి, ఒక పక్క బాబు ఢిల్లీ టూరు వెళ్ళటం వల్ల ఆంధ్ర ప్రజలందరూ చాలా ధైర్యంగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఎన్డీఏ కూటమిలో ఉండటం ఒకటి, కేంద్ర మంత్రులతో సత్సంబంధాలు కలగటం, బాబు టూర్లు వెళ్ళినప్పటి నుంచి కేంద్ర మంత్రులు అతను ఆహ్వానించిన పద్ధతి చూస్తుంటే నిజంగానే ఏదో మంచి రోజులు వస్తున్నాయనిపిస్తుంది. నిజంగానే ఆయనకు ఆ హామీలు ఇస్తున్నారా బాబు గారికి? అందరికీ నమస్కారం రహీం గారు. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. ఒకటైతే మాత్రం వాస్తవం, గతంలో 10 సార్లు 5 సంవత్సరాల పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళేటప్పుడు కూడా ఇటువంటి చర్చలే మనం చర్చించుకునేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఎవరికి తోచింది వాళ్ళు చర్చించుకోవడమే తప్పిస్తే ఆయన చెప్పింది ఢిల్లీ టూర్కి వెళ్ళాను, నేను ఇది అడిగాను, లేదా నేను ఇది సాధించాను, లేదా వాళ్ళు ఇస్తామన్నారు, లేదా ఇవ్వమన్నారు అని చెప్పినటువంటిది ఎప్పుడు లేదు. దాని మీద మనం చర్చలు ఎప్పుడు చేర్చుకోలేకపోయాము. 5 సంవత్సరాల పాటు అదే. ఇవాళ ఉన్నటువంటిది అంటే ఏంటంటే ఒకటి, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరెవరికి ఏంటేంటి అడుగుతున్నారు, ఎవరెవరు ఏంటేంటి ఇస్తున్నారు అనే విషయాలను చర్చించుకునే అవకాశం వచ్చింది మొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత. ఇదైతే మాత్రం వాస్తవం. సరే, స్టీల్ ప్లాంట్ విషయం వాళ్ళు అడిగారా లేదా, లేకపోయినట్టయితే ప్రత్యేక హోదా ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం గురించి కూడా మాట్లాడారు, లేకపోయినట్టయితే ప్రత్యేక హోదా, సరే ఇవన్నీ అంశాలు లేదు. ప్రతిపక్ష నాయకుడి గురించి గౌరవం అనేసి అంటే సోదరులు ఇవాళ రాజారెడ్డి గారు ఇలాంటి కొత్త ఫేస్లు ఇవాళ మాకు
తారసపడుతున్నాయి. గతంలో వైకాపా ప్యానలిస్టులు ఇలాంటి సందర్భాలు వస్తే ఏ విధంగా ఆ మాట్లాడేవారు అవన్నీ కూడా ఒకసారి మనం మననం చేసుకుంటే ఇవన్నీ ఒక చిన్న చిన్న గీతల్లాగే మారిపోతాయి. సరే, అది పక్కన పెడితే, ఒకటి రాష్ట్రానికి అయితే మంచి రోజులు వచ్చాయి అంటే నేను చెప్పేది ఒకటి వర్సెస్ ఐ మీన్ వైసీపీ పాలన వర్సెస్ ఎన్డీఏ పాలన దృష్ట్యా నేను చెప్పట్లా. ఎలాగో వైసీపీ పాలనలో వైఫల్యాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలే తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ పదే పదే అదే చెరువుతి చరణం లాగా వైసీపీ ఫెయిల్ అయింది అని చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని నేనైతే అనుకోవట్లా. ఖచ్చితంగా ఇవాళ ఏంటి జరుగుతుంది అనేసి అంటే, ఇక్కడ ప్రభుత్వంలో అక్కడ ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భము, రాష్ట్రానికి రావాల్సినటువంటివి అవసరమైనటువంటివి తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. దీని విషయంలో ఎవరికి ఎటువంటి డౌట్ అవసరం లేదు. అదే సందర్భంలో నేను ముందుగా చెప్పినట్లుగా ఇవాళ 2 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళడం జరిగింది. ప్రధానమంత్రి గారిని కలిసేటప్పుడు ఏ విషయాలు ప్రస్తావించాలి, ఏ విషయాల్ని అడగాలి, సంబంధిత మంత్రుల్ని ఆయా శాఖలకు సంబంధించి ఏవి అడగాలి, ఏవి కావాలి, ఏవి ప్రస్తావించాలి అన్నటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి చర్చలు, వస్తున్నటువంటి హామీలు, ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సరే, ఖచ్చితంగా విభజన సమస్యలకు దగ్గర నుండి గత 5 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి విభజన సమస్యల దగ్గర నుండి ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి, ఒకవైపు అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించింది అయితేనేమి, పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఒక రకంగా చెప్పాలనేసి అంటే మళ్ళా అంతా మొదటి నుండి ప్రారంభించుకున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని దగ్గరలో ఉంటాయి. తప్పదు, అది కాలయాపన జరిగేటప్పుడు అది ఎవరిని నిందించాల్సిన పని లేదు. కొన్ని సాధారణంగా జరుగుతాయి, కొన్ని మానవ కల్పితమైనటువంటి మానవుల ప్రమేయంతో జరిగిన కొన్ని ఏదైనప్పటికీ అక్కడ ఇవాళ మళ్ళీ దాన్ని ఎస్టిమేషన్స్ దగ్గర నుండి అంతా కొత్తగా మాట్లాడుకొని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దానికి సమయం కూడా ఉంది, ఇంకో 3-4 నెలల పాటు అక్కడ ఏమి చేయడానికి కూడా ఉండదు. కాబట్టి ఈలోగా అవన్నీ కూడా తయారు చేసుకోవడానికి, డిపిఆర్లు తయారు చేసుకోవడానికి, లేదా అంచనాలు వేసుకోవడానికి, డ్యామేజ్ అంచనా వేసుకోవడానికి, దాన్ని ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, కొత్తది కట్టాలా, పాతది పునర్నిర్మించాలా, ఇట్లాంటివన్నిటికి కూడా సమయం కూడా. అదే విధంగా ఇంకా స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా అసలు స్టీల్ ప్లాంట్ సంబంధించి సోదరులు, వైసీపీ సోదరులు చెప్తున్నారు, మేమేమో పాదయాత్రలో పాల్గొన్నాము, అక్కడ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తుంటే మేము కూడా వెళ్ళి చెయ్యి ఊపాము, లేకపోతే మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి అడిగాము వద్దని. ఖచ్చితంగా అవన్నీ అంగీకరించవచ్చు. కానీ దాని వల్ల వచ్చినటువంటి లబ్ధి ఏంటి? ఏమీ లేదు కదా. కేంద్ర ప్రభుత్వము స్టీల్ ప్లాంట్ కు ఒక నిర్ణయం తీసుకోలేదు. దేశంలో ఉన్నటువంటి చాలా పబ్లిక్ సెక్టర్ కంపెనీలకు సంబంధించి తీసుకున్న నిర్ణయంలో స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ అనేది ఉంది. ఉన్న తర్వాత నిజంగా దాన్ని ఆపింది ఎవరు, ఏదన్నా ఉన్నారనేసి అంటే అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి, లేకపోతే రాష్ట్ర శాఖ అయితేనేమి, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పార్టీకి చేసినటువంటి విజ్ఞప్తుల మేరకు దాని తాలూకా ప్రైవేటీకరణ ప్రక్రియ, అటు ఎంప్లాయీస్ కూడా స్ట్రైక్ చేస్తున్నారు, దాన్ని తప్పట్టాల్సిన పని లేదు. వాళ్ళకి ఏదో అభద్రతా భావం ఉండొచ్చు, వాళ్ళు సాధించింది కాదు, నాటి ప్రభుత్వం సాధించింది కాదు, భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విషయం ఏంటనేసి అంటే, ఏదైతే ప్రైవేటీకరణకి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం ఒక్కడు కూడా ముందుకు పడలేదు. సరే, ఆగిందా లేదా అనేది వేరే విషయం. అది తర్వాత ఒక్కడు కూడా ముందుకు పడకుండా ఆపినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు సంబంధించినంత వరకు. కాబట్టి దాని గురించి కూడా వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళు ఏదో మరి ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తుంటే మనం వెళ్ళి నిలబడతాం, అంత మాత్రం మనం స్ట్రైక్ చేయించినట్టు అవుతా కాదు కదా. అదే విధంగా రెండవది, రాష్ట్రంలో ఇవాళ నిజంగా ఏదైతే ఈ పెన్షన్లకు సంబంధించి, ఆ పంపిణీల వ్యవస్థలకు సంబంధించి ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు వాలంటీర్లను ఉపయోగించకుండా చేసేశారు, కానీ
ఏదైతే విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ ను వాడారో వాళ్ళని మేమే తెచ్చాము అని చెప్తున్నారు. డెఫినెట్ గా ఏ ప్రభుత్వం కూడా ఏదన్నా ఒక రిఫార్మ్స్ తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళని నెక్స్ట్ ప్రభుత్వం వాడుతుంది. అంత మాత్రాన్ని మేము తెచ్చిన వాళ్ళు మీరు ఎందుకు వాడతారని అడిగే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. అలా అయినట్టయితే ఇవాళ ఉన్నటువంటి ఈ వ్యవస్థలు చాలా వరకు బ్రిటిష్ ఇండియా నుండి కొనసాగుతూ వస్తున్నటువంటి వ్యవస్థలు చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు తహసీల్ వ్యవస్థ ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం అయితే మార్చుకున్నాం మండల రెవెన్యూ ఆఫీసర్స్ అని. తహసీల్ వ్యవస్థ ఎక్కడి నుండి వచ్చింది? బ్రిటిష్ ఇండియా నుండి వచ్చింది. కాబట్టి అలానని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు గొప్ప వాళ్ళు అని చెప్పేసి మనం ఇప్పుడు చెప్పుకుంటామా? ఇప్పుడు వ్యవస్థల్ని వాడుకున్నారనేసి అంటే వ్యవస్థల్ని మండల వ్యవస్థ ఉంది. మండల వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారు? ఎన్ రామారావు గారు ప్రవేశపెట్టారు. మరి అదే వ్యవస్థని వైసీపీ ప్రభుత్వం కూడా వాడుకుంది కదా. అలాగని చెప్పేసి మేము పెట్టిన వ్యవస్థ మీరెందుకు వాడుకున్నారని తెలుగుదేశం పార్టీ అడిగిందా? అడగడానికి ఎవరికి హక్కు లేదు, అవకాశం లేదు. ప్రభుత్వం అన్నాక అప్డేట్స్ వస్తుంటాయి. అప్డేట్స్ లో వచ్చేటప్పుడు ఆటోమేటికల్ గా వ్యవస్థలు కొన్ని నిర్మాణం అవుతాయి, కొన్ని అప్గ్రేడ్ అవుతాయి. అప్గ్రేడ్ అయినటువంటి వ్యవస్థల్ని దానికి కొనసాగింపుగా వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ ఎవరైనా వాడుకుంటారు. అది ప్రజాస్వామ్యంలో కామన్ థింగ్. అది మేము పెట్టినటువంటి విలేజ్ సెక్రటరీ స్టాఫ్ ద్వారా మీరు ఎందుకు చేశారు అన్నట్టు అడిగితే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకటి ఇవాళ ఏదైతే ప్రత్యేకించి మనం మాట్లాడుకున్నటువంటి కాంటెక్స్ట్ లోకి వస్తే ముఖ్యమంత్రి గారు దేనికి వెళ్ళారనేది ప్రజలకు క్లారిటీ వస్తుంది. వెంటనే ఆ మంత్రి ఇవాళ రాజ్నాథ్ సింగ్ నా ముందు విజువల్ కనబడుతుంది. రాజ్నాథ్ సింగ్ గారికి కలిశారు. దేనికి కలిశారనే విషయం ప్రజలకు తెలుస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారు ఆయా మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏం కోరుకున్నారు ముఖ్యమంత్రి, ఏమి ఇచ్చేశారు, ఆ రాజ్నాథ్ సింగ్ గారు దేనికి ఒప్పుకున్నారనే విషయం కూడా ఇవాళ పబ్లిక్ తెలుస్తుంది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి మార్పు ప్రధానమైనట్టు. పబ్లిక్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. గతంలో కనీసం ప్రెస్ మీట్లు అక్కర్లే, ప్రెస్ కూడా డీటెయిల్స్ ఇన్ డీటెయిల్స్ వచ్చినటువంటి పాపాన్ని పోలేదు అనేది కదా ఇవాళ మనం మాట్లాడుకునేది. సో సుహృద్భావమైనటువంటి వాతావరణం ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కలిపి ఉన్నటువంటి ప్రభుత్వాలు, రెండు దగ్గర ఉండే ఎన్డీఏ ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి దాదాపు ఆయా మంత్రిత్వ శాఖలందరినీ కూడా ఇవాళ కలవడం జరిగింది. వాటికి తగినటువంటి హామీలు కూడా ఉన్నాయి. అవునవును అవును తిరుపతిరావు గారు. ఎందుకంటే ఇటు పొలిటికల్ డిమాండ్, ఇటు తిరుపతిరావు గారు ఇటు పొలిటికల్ డిమాండ్ కనబడుతుంది, ఇటు ఫైనాన్షియల్ డిమాండ్ రెండూ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో నిధుల కొరత ఏ విధంగా ఉన్నది అనేది కూడా చాలా స్పష్టంగా తీసుకెళ్లారు. కాబట్టి ఇటు ఎన్డీఏలో ఆల్రెడీ కూటమి కొన్ని ఇంపార్టెన్స్ ఏంది, ఇటు ఒక టీడీపీ ప్రభుత్వం వల్ల ఎన్డీఏ కూటమిలో కొన్ని ఇంపార్టెన్స్ కూడా ఉంది. కాబట్టి ఇటు పొలిటికల్ డిమాండ్ ఉంది, ఫైనాన్షియల్ డిమాండ్ ఉంది. ఓకే, రాష్ట్రానికి అలాగే అనుకున్నట్టుగానే నిధులు రావాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకున్నారు చంద్రబాబు. ఆ వాతావరణం అయితే కనబడతా ఉంది. ఓకే, దీంట్లో దాని గురించి మళ్ళీ మాట్లాడే ముందు ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. చౌదరి గారు చూసుకుంటే దాదాపుగా మొన్న రీసెంట్గా చేసిన కామెంటు ఏదైతే 1వ తారీఖు మీరు పింఛన్లు పంపిణీ చేశారో, అంటే బ్యాలెన్స్ను 3,000 కానివ్వండి 4,000 కానివ్వండి మొత్తం 7,000గా ఇచ్చిన మొత్తం బ్యాలెన్స్ కవర్ చేసుకుంటే 7,000 కోట్లు అప్పు చేశారు అంటూ ఒక పక్క వైసీపీ ప్రభుత్వం స్టేట్మెంట్లు ఇస్తూ ఉంది. అంటే అప్పుడే ఆ మొదటి పింఛన్కి 7,000 కోట్లు అప్పు చేస్తే ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఇంకెన్ని వేల కోట్లు అప్పు చేయాలి, లేదా పాత ప్రభుత్వం వెళ్ళిన ధోరణిలో మీ ప్రభుత్వం వెళ్తుందా అంటే ఏమంటారు? మొదట మేము ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని మార్చాలనుకున్నాం. అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చదలుచుకోవాలి. గతంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని పేరుంది. మా పులివెందుల ముఖ్యమంత్రి శాసనసభ్యుడు దాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో అప్పు చేసామనేది, అప్పు చేసేదనే విషయం పక్కన పెట్టండి, అప్పు చేసామని వాళ్ళకెలా తెలుసు? రెండు ఖజానా పరిస్థితి ఏంది? ఈరోజు అన్ని రకాలుగా వేల కోట్ల రూపాయలు అవినీతి బయటపడతారు. అప్పు తెచ్చుంటే మేము అప్పులు ఆస్తులు కుదబెట్టామా, ప్రభుత్వ ఆస్తులు కుదబెట్టామా, లేదంటే సిఐడి బాండ్లు కుదబెట్టామా, లేదంటే కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓలు కుదబెట్టామా? అలా ఏం చేయలేదే. న్యాయంగా అతోలికంగా ఆర్థికంగా సహాయం చేయమంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1 or 2 పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అమౌంట్ క్యాల్కులేట్ చేశారు. దానికి పెన్షన్ ద్వారా పెంచాం. అంటే అది కూడా ఛాలెంజ్ తీసుకుపోయింది. ఎందుకంటే గతంలో ఎండలు పెట్టి 32 మంది చంపేనా గత ప్రభుత్వం చేయకూడదు, ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు సాక్షాత్తు చరిత్ర లెక్కలేని విధంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి పేదవాళ్ళ ఇచ్చారు. గతంలో పేదవాడికి ధనికుడికి యుద్ధం జరుగుతుందని చెప్పి పేదవాడు అన్నా క్యాంటీన్ కడుక్కోవట్లేదు కదా. ఈరోజు పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళుగా తీసుకెళ్తున్నాం. మేము ఎక్కడా కూడా మీరు చెప్పినట్టు డిసెంబర్ లో బటన్ నొక్కిన వైఎస్ఆర్ చేత ఇన్పుట్ సబ్సిడీ కోసం మార్చి 6న పెట్టిన ప్రత్యేక విద్యా దీవెన 7, వైఎస్ఆర్ ఆసరా జనవరి,
వైఎస్ఆర్ శాసనసభ 18-28 సార్లు ఇలాగా 3,800 కోట్లు పెండింగ్ పెట్టేసి బటన్ నొక్కేసి గుమ్మని అయిపోలేదు కదా. మేము ఎక్కడైనా సరే నేరుగా ఇచ్చినా అని చెప్పిన జగన్మోహన్ గారు నేరుగా ఇచ్చింది. ఇంతవరకు 3,850 కోట్లు మేము వచ్చాం. సో ఇవన్నీ పరిస్థితులు గత ప్రభుత్వం బటన్ నొక్కిన డబ్బులే 3,850 కోట్లు బకాయిలు ఉన్నాయి. అది ఈ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మీ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ కూడా నిర్ణయించుకోలేదు, ఇచ్చాం కదా. కాబట్టి ఏంటంటే మాకు పేదవాళ్ళకి ఏదైతే చేరుస్తాం, అలాగే అభివృద్ధిని కూడా తీసుకొస్తాం. గత ప్రభుత్వం కన్నా మెరుగైన సమాజం తీసుకురావాలంటే మా టార్గెట్. ఎన్డీఏ ప్రభుత్వం 100% కేంద్ర ప్రభుత్వంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాం. మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తాం, సేవకులుగా సేవ చేస్తాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా గత ప్రభుత్వం అప్పులు చేసి పప్పు చేపెట్టాల్సిన అవసరం మాకు లేదు. అప్పు చేసిన క్రెడిబిలిటీ ఉంటుంది, సమాధానం చెప్తాము, ఎలా తీర్చాలో కూడా చెప్తాము, సంపద సృష్టించుకుంటాము. అంతేగాని ఇలా కాలం మా ఇంట్లో సామాన్లు కోదబెట్టి బిర్యానీ తినిపిస్తాను, మా ఇంట్లో సామాన్లు కోదబెట్టి మీ కుళ్ళకి తాపిస్తానంటే ఇంట్లో సామాన్లు కోదబెట్టి నువ్వు బిర్యానీ తినిపిస్తే నష్టపోయేది నేనే కదా. గత రాష్ట్రంలో జరిగిన సంఘటనలు అదే కదా. పోలవరం పూర్తి చేయక, అమరావతి పూర్తి చేయక, ఇప్పుడు రాష్ట్రం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాక రాష్ట్రం రైతులు నష్టపోతా ఉంటే చనిపోతా ఉంటే పడుచుకోలేదు కదా. ఎంతసేపు నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటే నా రైతు ఎవరు అనలేదే. రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ రోజు అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితి నాకు అర్థం కాల. విశాఖ స్టీల్ గురించి మాట్లాడతాను, నాకు అర్థం కాల. 5 ఏళ్లుగా 31 మంది రాజ్యసభతో కలిపి వచ్చే విగ్రహాలుగా ఢిల్లీలో కూర్చొని ఏం చేశారు నాకు అర్థం కాల. ఆపేమో అన్నారు. ఆపితే నిదర్శనం లేదు, నాకు అర్థం కాలేదు. అంతెందుకు సార్, కడప స్టీల్ ప్లాంట్ కి 3 సార్లు కొబ్బరికాయ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పహరీ కూడా కట్టలేదే. మరి ఎందుకు ఎవరిని అమర్చారని కడప స్టీల్ ప్లాంట్ కొబ్బరికాయ కొట్టామే నాకు అర్థం కాల. అంతెందుకు ఇంకా వాళ్ళ పులివేంతలో ఇంకో మాట అంట. అన్నమయ్య ప్రాజెక్టు కొడుకుపోయి 2 రోజులు అయింది. తట్టమట్టి ఎత్తే రిస్క్ అమ్ముకున్నారు. కానీ ఇది రాష్ట్రంలో గత ప్రభుత్వం చేయని వ్యవహారాలు మేము పట్టించుకోదలుచుకోవాలా. మాకు మా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఏ ఆశయాల కోసం మా ప్రజలు మా కోటేసి గెలిపించారో వాళ్ళ ఆశయాన్ని నెరవేరుస్తాం. దానికోసం అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్యాకేజీలు మాట్లాడుకొని రాష్ట్రానికి ఇతోదిగ్గా సాయం చెప్పి అడుగుతున్నాం. కేంద్రం కూడా తను సహకరిస్తా ఉంది. మాకు కావాల్సింది ప్రయారిటీ టాస్క్ ఉన్నాయి. ఈ రోజు మేము డిఎస్సీ నిర్వహించాం, దాని వెంటనే నోటిఫికేషన్ ఇస్తున్నారు, అది కంప్లీట్ చేయాలా. మా సూపర్ 6 హామీలు అన్ని పింఛన్ విషయం నిర్ణయం తీసుకున్నాం. నెక్స్ట్ సిలిండర్ విషయం ఉంది, అలాగే ఉచిత బస్సులు ఉన్నాయి. అనేక అంశాల పైన, మహిళా సాధికారత పైన, అనేక అంశాల పైన మేము డెసిషన్ తగ్గడం 22 రోజులని చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. మీ వాళ్ళ నాయకుడు ఏమన్నారు, మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, ఇంకా 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ 5 ఏళ్ళు మనం గెలుస్తామని చెప్పాడు. మరి కళ్ళు మూసుకోవచ్చు కదా. ఇంకా 5 ఏళ్ళు నిద్రపోయారు, ఇంకొక 5 ఏళ్ళు నిద్రపోండి. ఇది పరిస్థితి. కాబట్టి ఏంటంటే రాష్ట్రం అంతా కూడా ఆయన హిమాలయాలకు పోతాడా, ఇంకో చోటుకు పోతాడా, అడిగిపోతాడు మాకు అనవసరం. కానీ రాష్ట్ర ఒక పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయాత్మక సూచనలు చేస్తే రాష్ట్ర ప్రజలు గౌరవిస్తారు. అది వదిలేసి చీలికడిపోయి దొంగలు కలిసేది, ఇంకో చోటుకు అన్యాయం జరిగింది చెప్పింది, ఇదే విచ్ఛిన్న పరిపాలన జరుగుతుంది. అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల నాకు తెలిసి గతంలో మీరు చేసేది న్యాయం, గతంలో మీరు చేసిన అన్యాయాలను మర్చిపోయి ఒకప్పుడు ఈవీఎంలు బాగా కొడితే అది ప్రజాస్వామ్యం విరుద్ధం. దాని గురించి మాట్లాడదాం. చౌదరి గారు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడదాము. ఎందుకు కలిశారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కలిశారు, ఏంటి దాన్ని మాట్లాడదాం. చౌదరి గారు దాని దగ్గర వద్దాం, ఆ విషయం గురించి మాట్లాడదాం. చౌదరి ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా సూచనలు మేము అడుగుతున్నాం. అవునవును, అడగడం తప్పలేదు, ప్రతిపక్ష నాయకుడుగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడేనా? ఎన్నుకున్నారా? ఎన్నుకుంటే స్పీకర్ ఇచ్చారా? ఆ పార్టీ ఉంటుందా? మూసేస్తారా? ఎమ్మెల్యే వేరే పార్టీలు చేరిపోతారా? ఈ క్వశ్చన్లు మాకున్నాయి. ధైర్యం ఉంటే దయచేసి మా వైఎస్ఆర్సీపీ రాజా గారికి చెప్పాలంటే లెజిస్లేటివ్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నుకున్నారా? అదే ఆయన పార్టీ అధ్యక్షుడేనా? నాకు క్లారిటీగా చౌదరి గారు చెప్తారు. వాళ్ళ పార్టీ వ్యక్తిగత విషయాలు దాని గురించి ఓపెన్ గానే డిస్కస్ చేసుకుందాం. దాని గురించి టైం ఉంది. ఆ విషయాలు వెళ్లే ముందు ఒకసారి రాజారెడ్డి గారిని పలకరిస్తే, రాజారెడ్డి గారు దాదాపుగా మీ పార్టీ ఓడిపోయిన విషయాల్లో ప్రధానంగా తీసుకుంటే ఇసుక ఒకటి. వైసీపీ అధికారంలో వచ్చిన మొదటి నుంచి ఈ విషయంలో మాత్రం ఇసుక విషయంలో సరైనటువంటి క్లారిటీ లేక ఎంతోమంది కార్మికులు ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి, రాష్ట్రం వదిలిపెట్టి లేని రోజులు కూడా ఉన్నాయి పనులు లేక. అలాంటి ఇసుకని ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చేస్తానంటూ ఇసుక ఫ్రీ గురించి, ఉచిత ఇసుక గురించి ఎక్కువ మాట్లాడుతుంది. ఇప్పుడున్న ఉచిత ఇసుక వీళ్ళు ఎలా అయితే ఇస్తామంటున్నారో మీరు ఎందుకు అంత టైట్ ఎందుకు చేశారు? ఇసుక విషయంలో ఎందుకు అంత మీరు ఘోరంగా విఫలమయ్యారు? ఇసుక కన్నా ముందు మన చౌదరి గారు పర్లేదు డైవర్ట్ అయిపోతున్నాడు. చౌదరి గారు ఏంటంటే వ్యక్తిగత వైఎస్ఆర్సీపీకి ఇప్పటికీ రాష్ట్రంలో 40% మంది 1,40,00,000 మంది ఓట్లు వేశారు. 39.40% ఈ ప్రజలు అవాతాతలు మళ్ళీ గెలిస్తే ఓటర్లు వచ్చేస్తారు తెలియకుండా వాళ్ళు ఓట్లు వేశారు.
ఇప్పుడు మీకు చౌదరి గారు మాట్లాడండి. చౌదరి గారు నేను ఈవీఎంల వైపు వెళ్ళట్లే. ఈవీఎంలు ఎలా జరిగిందో వెళ్ళట్లే, జరిగిందా అని చెప్తున్నా. మళ్ళీ వెనక్కి మన ఓటింగ్ ఎలా జరిగింది, వాలంటీర్లు ఏం చేశారు, వాలంటీర్లు ఏం చేస్తారండి, అది కాదు. నేను ప్రజలు ఉండేది 40% మంది ఉండారంటున్నా. ఈ రాష్ట్రంలో సంబంధించినట్టు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ, నేను అతిపెద్ద పార్టీ చెప్తున్నా, ఎందుకంటే 3 పార్టీలు కలిపిన ఓట్లతో కన్నా ఓన్లీ మాకు వచ్చిన 10% డిఫరెన్స్, అంతే తప్ప సపరేట్ గా తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా, బీజేపీ పార్టీ, జనసేన పోటీ చేసినా అత్యధికమైనటువంటి ఓట్లు మాకే ఉన్నాయి, ఇప్పటికీ మాకే ఉన్నాయి ఒక ఏక వ్యక్తిగా. కాబట్టి ఆయన ఎప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కాదనట్లే. ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి. మా పార్టీ సంబంధించి శాసనసభ వచ్చిన నాయకుడిగా ఎన్నుకున్నారా, లేకపోతే ఇంకేంటి ఏం చెప్పండి. మా శాసనసభ వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నుకోక తెలుసు, 11 మంది అయినా 10 మంది అయినా 2 అయినా ఆయన నాయకుడు అవుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని కించపరిచే పద్ధతులు మాట్లాడకూడదు చౌదరి గారు. ఎందుకంటే ఇది మీరు మాట్లాడుతున్నది వ్యక్తిగత కాదు, మీ పార్టీ తరఫున చౌదరి గారు మా పార్టీ మీటింగ్ పెట్టారు. నీకన్నా ముందు మీ పార్టీ కన్నా ముందు మా వాళ్ళు బయటకు వచ్చి మీటింగ్ పెట్టారు. ఈ రోజు ఎందుకంటే మా ఎమ్మెల్యేని 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే అనవసరంగా నెల్లూరులో ఒక కారాగారంలో జైల్లో పెడితే అక్కడ పరామర్శించడం కూడా తప్పేనా? చింతమనేని ప్రభాకరు అనేటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంఆర్ఓ అనే విడిగా ఆమెని వేడి మహిళను చూడకుండా చీరలాగినప్పుడు చింతమనేని ఎమ్మెల్యేకి మీ ముఖ్యమంత్రిగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు అసలు ఏమాత్రం కానీ స్పందించట్లే. వచ్చిన తర్వాత ఎంఆర్ఓ అంటున్నా, ఎమ్మెల్యే కాదు, ఎంఆర్ఓ చేశారు. చూడండి ఆ రోజు ఎలక్షన్, ఆ రోజున మీ పార్టీలో మీ కూడా కేసు పెట్టారు. రెండవది మీ పార్టీ మొన్న అధికారులు వచ్చిన తర్వాత 2024 అధికారులు వచ్చిన తర్వాత మీ పార్టీ తరఫున ఇప్పుడున్నటువంటి స్పీకరే అయ్యన్న పాత్రుడే ఎట్లాంటి అధికారుల్ని, ప్రభుత్వ అధికారులు ఏ పద్ధతులు మాట్లాడచ్చు, వంగల్పూడి అనిత ప్లస్ ఇంకో ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇట్లాంటి వీళ్ళందరూ అడుగుతుంటే, ఇట్లాంటి ప్రభుత్వ అధికారులు చూస్తుంటే అంటే అట్లాంటి వాళ్ళు చెప్పారని చెప్పండి. మీ స్పీకర్ అంటారా? చెప్పు అంటే ఆయన తీసేస్తే చంద్రబాబు నాయుడు ఫినిష్, ఎమ్మెల్యేలు మా తెలుగుదేశం ఈ పద్ధతిలో మాట్లాడేటప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నారో అదే ఉంటే బెటర్. వ్యక్తిగతంగా మనం పోకూడదు. ఈ రోజు ఏదైతే చెప్పారు మనం అప్పులు అన్నారు, అప్పులు లేకుండా మేము అధికారంలోకి వస్తే ఏం చెప్పారు? మీ సూపర్ 6 లో మీ నాయకుడు ఏం చెప్పాడు? వెంటనే సృష్టించేసి అప్పులు లేకుండా చేస్తున్నాడు. ఇప్పటికే 2 కోట్లు వస్తాయి, 2,000 కోట్లు వస్తాయి, 5,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్ల రూపాయల్లో అప్పులు తెచ్చిపెట్టేటువంటి ముఖ్యమంత్రి మీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన పేదంతా అయితే ఆయన చూపించేదంతా కూడా అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఉంటారు. ప్లస్ ఇవన్నీ కూడా చెప్తారు. ఇప్పటికే నిన్న సచివాలయంలో చూపించేస్తారు. ఇట్లా డెవలప్ అవ్వాల్సింది ఈ పద్ధతిలో ఇవన్నీ కూడా సింగపూర్, మలేసియా కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పడగొట్టి ఇవన్నీ కూడా నాశనం చేశాడు అనే పద్ధతిలో ప్రజల్ని ఇప్పటికే మభ్యపెట్టాడు సూపర్ 6 పేరుతో. ఈరోజు 4,000 అనేది ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్య పెట్టేది కాదు, రియల్ గా చూపించమని చెప్పండి. ఈ రోజు ఎందుకంటే బీహార్ వాళ్ళు అడుగుతున్నాడు, బీహార్ వాళ్ళు జేడీ అడుగుతున్నారు ప్రత్యేక హోదా అడుగుతున్నారు. మీరు మీ పైన ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం, మీరు ఎందుకు ప్రత్యేక హోదా అడగట్లేదు? ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉండాలా? ప్రత్యేక హోదా కావాలి. టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇసుక మీద మాట్లాడదాం అనుకున్నాం. ఇసుక గురించి చెప్పండి. ఇసుక ఎందుకు టైట్ అయింది మీ హయాంలో? వీళ్ళు ఎందుకు ఫ్రీగా ఇవ్వగలుగుతున్నారంటే ఏమంటారు? చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రాజరెడ్డి గారు సంబంధించి ఇసుక సంబంధించి మా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎద్దల బండ్లు, ట్రాక్టర్లు ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి, తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాలకి ఉండేటువంటి అందరికీ తరలించి తెలుగుదేశం పార్టీ ఈ పద్ధతిలో తరలిస్తున్నటువంటి దాన్ని చేసి, మనం ఎందుకంటే దీన్ని ఒక రీచ్ల వద్దగా పెట్టి రీచ్ల్లో నుంచి ఎవరికైతే అవసరం అయితే ఏంటని చెప్పని పర్మిషన్ తీసుకుని పంపించాలని చెప్పని రీచ్గా ఏర్పాటు చేసుకుని జేపీ సంస్థ అనే దానిపైన ఇవ్వడం జరిగింది. ఆ జేపీ సంస్థ అనే సంస్థ ద్వారా మనం, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
కూడా ఫండింగ్ కావాలి కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఫండింగ్ చేసుకుంటూ డెవలప్మెంట్ లో అది కూడా ఒక భాగంగా రీచ్ లో ఏర్పాటు చేసుకుని రీచ్ల దగ్గర నుంచి పంపించడం జరిగింది తప్ప అది ఎక్కడా కానీ అవినీతి జరిగిందని చెప్పని ఏమి లేదు. అట్లాంటి అవినీతి జరిగింది అని చెప్పంటే ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ పార్టీనే అధికారం ఉంది. ఎవరైతే దాన్ని అవినీతి చేస్తారో అవన్నీ బయట పెట్టండి, బయట పెట్టి నిజంగానే అది అవినీతి జరిగింది బయట చెప్పడం కాదు. ఎందుకంటే నిన్న కూడా చెప్పాడు ఒక అతను, నాదేళ్ల మనోహర్ గారు వెళ్ళి ఏదో మన ఫేర్ షాపులకు సంబంధించినటువంటి రైస్ అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఇతర దేశాలకి కొన్ని వేల క్వింటాలు పంపిస్తున్నారు అని చెప్పని ప్రకటన ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నానంటే మేము ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా అవినీతి జరిగినట్టు ఎవరైనా ఉంటే మీరు నిరూపించండి. ఆ నిరూపించి దాన్ని తీసుకొని మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఆ నిరూపించి అధికారులు ఎవరు ఆఫీసర్స్ ఉన్నారా, లేకపోతే మంత్రులు ఉన్నారా, లేకపోతే ఇంకా పై స్థాయి ఉన్నటువంటి వారు ఉంటారు, వాళ్ళందరి పైన చర్య తీసుకునే కోసం మా పార్టీగా మేము కూడా, ఎందుకంటే ఈ రోజు ప్రజలు ఎన్నుకున్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నిక చేసినటువంటి గత ప్రభుత్వంగా ఉండేటువంటి మేము ప్రజలకు కూడా ఈ రోజున వాళ్ళకు మేము బద్దులే ఉండాలి. కాబట్టి ఆ పద్ధతిలో శ్రీనివాస్ చౌదరి మీరు చెప్పిన కరెక్టే. దేశం మొత్తంలో చూసుకుంటే 5 పార్టీల్లో ప్రధానంగా ఎక్కువ శాతం సంపాదించిన ఓట్లు 5 పార్టీలో వైసీపీ కూడా ఉంది. మీరు చెప్పిన పాయింట్ ఏకీభవిస్తూ దాని గురించి డిస్కస్ చేసే ముందు సార్ తిరుపతి రావు కలిగిద్దాం. తిరుపతి రావు గారు, ఇటుపక్క రాష్ట్రంలో అప్పులో ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ని కలవడం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో టూర్లో, అదేవిధంగా నితిన్ గడ్కరీని కూడా కలవడం జరిగింది. కాబట్టి నిర్మలా సీతారామన్ గారిని కలిసిన సమయంలో ఏదైతే రాష్ట్రానికి ముఖ్యంగా ఆర్థికంగా ఆదుకోవాలి, సరైన ప్రణాళిక చేసుకుందాం అంటూ చంద్రబాబు చెప్పిన సందర్భంలోనే, అదేవిధంగా చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ ఏంటంటే డెవలప్మెంటు, రోడ్లు బాగా డెవలప్ చేస్తారు, డెవలప్మెంట్ చూపిస్తారంటూ మొదటి నుంచి ఉంది. గత 5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో బాగా దెబ్బతిన్నది ఏంటంటే ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే రోడ్లే. కాబట్టి నితిన్ గడ్కరీని వేడుకున్నట్టు కూడా కొన్ని వినతులు ఇచ్చారు. అనంతపురం నుంచి అమరావతికి, అదేవిధంగా అమరావతి నుంచి హైదరాబాద్కి హైవే విస్తరణ పనులు, అదేవిధంగా చిన్న చిన్న రోడ్ల హైవే విస్తరణ పనులు కూడా అడిగినట్టు కనబడుతుంది. కాబట్టి మీ పార్టీ నుంచి కూడా ప్రోత్సాహం ఇచ్చే సందర్భం ఉందా? మీరు కూడా రాష్ట్రం తరపున బీజేపీ తరపున అడిగితే బాగుండు అనుకుంటా, ఏమంటారు? రహీం గారు, ఇప్పుడు ఈ రోడ్ ప్రాజెక్ట్ సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినవి కూడా కొత్తవి కాదండి. గత 5 ఏళ్లుగా అంటే మేము ఈ 5 సంవత్సరాల కంటే ముందు అన్ని ప్రతిపాదించినవే, ఇవి కొత్తవేవి కాదు. మీరు చెప్పిన దానితో పాటు నేను చెప్తాను. ఏదైతే మూలపాడు పోర్టు మా శ్రీకాకుళం జిల్లా నుండి మళ్ళీ అంటే సీ కోస్ట్ లో వచ్చినటువంటి హైవే కూడా ఒకటి ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఇవాళ కొత్త ప్రతిపాదనలు ఏవి కావండి. వీటిల్లో చాలా ప్రతిపాదనలు రాష్ట్రం అడగకుండానే కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ మినిస్ట్రీ నుండి దేశవ్యాప్తంగా కొన్ని ప్రాజెక్టులు తీసుకొని ఎక్కడ ఏది అవసరమని డిసైడ్ చేసినటువంటి కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సిన పని కూడా లేదు. అయితే ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించాల్సి వచ్చింది అనేసి అంటే, ఇప్పుడు ఉదాహరణకి అనంతపురం నుండి అమరావతి హైవే ఉంది. దానికి సంబంధించి ఏంటనేసి అంటే ఈ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, దానికి సంబంధించినటువంటి అది రావాల్సినటువంటి ఎంతకు ముందు ఉన్నటువంటి రూట్ ను మార్చేసి మళ్లించడం, లేదా దానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి భూసేకరణలో వచ్చినటువంటి ఇబ్బందులు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మళ్ళీ కొత్తగా వాటిని మాట్లాడాల్సి వచ్చింది తప్పిసి కొత్త ప్రాజెక్టులు కాదు. ఇవన్నీ కూడా పాత ప్రాజెక్టులే మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం జరగాలి. ఇవన్నీ కూడా అంటే తిరుపతి రావు గారు, అంటే ఈ నెల చివరిలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి, బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ముందుగానే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన అవసరాలు, అప్పులు, దీని గురించి మాట్లాడుతూ మేజర్గా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగిద్దని ఆశిస్తున్నారు, ఏమంటారు? ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మీరు కానీ మనం కానీ మాట్లాడుకున్నట్టు హైవేస్ వీటన్నిటికి సంబంధించి స్టేట్ బడ్జెట్ తో సంబంధం ఉండదు. అదన్నీ కేంద్ర బడ్జెట్, కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలే. కాకపోతే బడ్జెట్ కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. అది రొటీన్ గా జరిగేదే, దాన్ని ఏమి ప్రత్యేకించి మాట్లాడాల్సిన పని కూడా లేదు. అంటే ముందుగానే ప్రతిపాదనలు పంపితే ఆ బడ్జెట్ లో ఆలోచిస్తారు కదా అన్నట్టు చెప్పండి. ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా వారు చేయాల్సింది వారు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాటన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే మేము కూడా మాట ఇచ్చాం. రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సమయంలోన మేము కూడా మాట ఇచ్చాం అన్నమాట. ఈ రాష్ట్రాన్ని ఇతోధికంగా ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటి విషయంలో ఖచ్చితంగా ఇవన్నీ జరిగి తీరుతాయండి.
దాని గురించి అయితే ఒకటేంటనేసి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు కానీ లేకపోతే ఏదైనా మార్పులు చేర్పులు కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయా మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లడం వరకు అయితే బాధ్యత ఉంది, తప్పిస్తే చేయడం ఖచ్చితంగా చేస్తారు. అవును, బాధ్యత ఒక్కటే కాదు, ఇటు పక్క చంద్రబాబు మోడీని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మొదటిగా ఆంధ్రప్రదేశ్ గురించి పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత తీసుకోండి, మీరే పెద్దన్న పాత్ర పోషించండి, రాష్ట్రం చాలా దెబ్బతిందంటూ అడిగారు. కాబట్టి ఎక్కువగా దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రం ప్రధానికి ఇంపార్టెంటే, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం పెద్దన్న పాత్ర పోషించండి అంటూ వినయంగా వేడుకునే సందర్భం చూసాం మనం ఈరోజు. అది ఇప్పుడు కొన్ని నిధులు ఉంటాయి, ఆ నిధుల్లో అన్ని రాష్ట్రాలకి పంచాల్సింది తప్పిస్తే ఒక ఆంధ్రప్రదేశ్ కంటూ విడిగా ఇవ్వడానికి అవకాశాలు ఉండవు. అలాంటి పక్కన పెడితే మిగతా అంశాల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాల్లో ఈ రాష్ట్రానికి ఎక్కువ నిధులు రావాలి అన్నటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లేకపోయినట్టయితే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గానికి ఉంది, లేకపోతే మాలాంటి పార్టీ కార్యకర్తలకు కూడా ఉంది. ఇదే విషయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పారు. అదే విషయం అటువైపు నుండి కూడా రాష్ట్రంలో ఏం జరిగింది, ఎలా ఉంది పరిస్థితి అనేది వాళ్ళు తెలుసుకొని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే సమయం సరైనటువంటి సమయం అన్నమాట. అడగడానికి, తెచ్చుకోవడానికి, ఇవ్వడానికి కూడా సరైనటువంటి సమయం ఇప్పుడు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అడ్రస్ చేశారు. ఇవన్నీ కూడా నెరవేరే అంశాలే. ఏదో కేవలం కాకతాళీయంగా అడిగేసి వచ్చేసారు, ఏదో ఇస్తామన్నారు అనేది ఏం కాదనమాట. అవును తిరుపతి, అవును మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు చెప్పినట్టు అవునవును, అడగాల్సిన సందర్భం, సరైన సందర్భం, సరైనటువంటి కలయిక అన్నీ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి. ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రాజారెడ్డి గారు, గతంలో 2019 నుంచి 2024 వరకు మీరు కూడా ఢిల్లీతో సఖ్యతగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి, మోడీకి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి అప్పట్లో కేంద్రంతో. అప్పుడు ఢిల్లీ టూర్కి వెళ్ళినటువంటి జగన్కి, ఇప్పుడు చంద్రబాబు పర్యటనకి, ఇప్పుడు వెళ్ళిన ఢిల్లీ పర్యటనకి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు 2019, 2024 మధ్య ఎన్డీఏలో వైసీపీ కూడా ఉంది. ఎన్డీఏ అంటే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుంది, ఎన్డీఏలో లేదు. అప్పుడు కూడా ఏంటంటే ప్రతి చేస్తున్నటువంటి ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లుకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తుంది. దేశంలో కేంద్రం పార్లమెంట్ పెట్టిన దానికి. మా ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు వెళ్ళి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ, పోలవరం సంబంధించి కానీ, లేకపోతే మన మిగతా అన్ని ప్రత్యేక హోదా సంబంధించి కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఫండ్స్ తీసుకొచ్చడంలో కానీ మా మోడీ గారితో మాట్లాడారు. రెండు తేడా లేదంటే అప్పుడు బీజేపీ పార్టీ ఎన్డీఏకి అబ్సల్యూట్లీ మెజార్టీ ఉండేది, బీజేపీ పార్టీకి మెజార్టీ ఉంది, 300 చిల్లర 323 ఉన్నాయి. కాబట్టి అది ఎవరిపైన డిపెండ్ కాకుండా ఉన్నటువంటి గవర్నమెంట్ గత ప్రభుత్వం. ఇప్పుడు ఉండేటువంటి దీంట్లో ఈ నితీష్ గారి బీహార్ సంబంధించినటువంటి జేడీయూ పార్టీ నితీష్ పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఆధారపడినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏగా. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే క్వశ్చన్ చేసే దాంట్లో, మనం అడిగే దాంట్లో రైట్గా గట్టిగా, ఎందుకంటే మేము మా పైన ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పని చంద్రబాబు నాయుడుగా ఇంకా అడిగేటువంటి గట్టిగా అర్హత ఉంది, రైట్ ఉంది. కాబట్టి దానికి నిన్న చూశాను, ఇది పేపర్లో నేను చూశాను, టీవీలో కూడా చూసిన, ఏం కావాలి అడగండి, ఏం కావాలి అడగని చెప్పని ప్రైమ్ మినిస్టర్ గారే ముఖ్యమంత్రి గారిని అడిగారని. ఆ ముఖ్యమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ గారు అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే 7 పాయింట్స్ ఉన్నాయో ఆ 7 పాయింట్స్ మాత్రమే పెట్టారని తెలిసింది. కానీ ముఖ్యంగా దాంట్లో ఒకసారి అడగండి అని చెప్పినప్పుడు ప్రత్యేక హోదా సంబంధించి జేడీయూ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యవర్గం బీహార్కి మాకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసి తీర్మానం చేశారు. అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చౌదరి గారు తిరుపతిరావు గారు మాట్లాడండి. చెప్పండి చెప్తాను, తర్వాత మీరు మాట్లాడు సార్. ప్రత్యేక హోదా ఫస్ట్ డిమాండ్ లేదా ప్రత్యేక ప్యాకేజీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి అది నాట్ అప్లికబుల్, అది గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక ప్యాకేజీ ఇప్పించారా? అదే సార్, అదే ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు అడగలేదు, ఎందుకంటే ప్రత్యేక హోదా సంబంధించి దానిపైన అడగలేదు. ఈ రాష్ట్రంలో సంబంధించి ఏదైనా కొత్త పరిశ్రమలు వస్తాయి, కొత్త పరిశ్రమలకు రాయితీలు వస్తాయి కాబట్టి 90% పైన రాయితీలు వస్తాయి కాబట్టి కొత్త పరిశ్రమలకు ఇప్పటికైనా మించింది లేదు. ప్రత్యేక హోదాకు సంబంధించి దానిపైన కూడా అన్ని పార్టీలకు సంబంధించి అందుకు ఆహ్వానించండి,
అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసుకోండి. మీరు వీలైతే మీరే, ఎందుకంటే మీరు 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు చెప్పారు. మన తిరుపతి రావు గారు చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీని అనుకుంటే నిలిపేసింది, స్టీల్ ప్లాంట్ మేమే నిలిపేస్తామని చెప్పిన పద్ధతిలో చెప్పడం జరిగింది. మీరు నిలిపారు, మీకు లెటర్ రాసి ఆ లెటర్ ద్వారా నిలిపారా, లేకపోతే ఇన్ని రోజుల పాటు అక్కడ అంతమంది మీరు శ్రీకాకుళం అని చెప్తుంటున్నారు. శ్రీకాకుళం లేక విజయనగరం, విశాఖపట్నం అనేటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న ఆందోళన మీకు తెలుసు. రాజారెడ్డి గారు, మీరు చెప్పిన మాట వాస్తవే. తిరుపతిరావు గారు, ఓ పక్క తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, ఇటు పక్క చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. ఇద్దరు కలిసి మోడీని పెద్దన్న పాత్ర పోషించమంటున్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానివ్వండి, ప్రతిదీ కూడా తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు కావాల్సినటువంటి నిధులు, వాళ్ళు కావాల్సినటువంటి పరిశ్రమలు వాళ్ళు అడుగుతున్నారు, ఇటు పక్క చంద్రబాబు అడుగుతున్నారు. కాబట్టి ఇద్దరు పెద్దన్న పాత్ర పోషించమంటున్నారు మోడీని. ఇటు పక్క చూస్తే విభజన చట్టంలో రావాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి, దాన్ని కూడా కేంద్రం బాధ్యతగా తీసుకోవాలి. అదేవిధంగా 7 మండలాలు తెలంగాణలో నుంచి ఆంధ్రాలో కలుపుకున్న 7 మండలాల మీద పంచాయతీ కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి ఈరోజు చూస్తుంటే. ఏదైనా మీ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణలో దాదాపు రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాబట్టి మీ పార్టీ కూడా మంచి స్టాండ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాము. ఓకే, సమయం అయిపోయిందండి. డిబేట్లో పాల్గొన్నందుకు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారికి, అదేవిధంగా పూడి తిరుపతిరావు గారికి, అదేవిధంగా నారపరెడ్డి రాజారెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇది ఏమైనా రాష్ట్రంలో ఇప్పుడు ఢిల్లీ టూర్ మీదే మొత్తం ఆశలన్నీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశలన్నీ కూడా ఢిల్లీ టూర్ మీద ఉంది. మళ్ళీ బాబు ఈ నెలాఖరులో ఏదైతే ఉందో చంద్రబాబు గారు బడ్జెట్ ఏదైతే ఉందో నెలాఖరులో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎంతవరకు నిధులు రాష్ట్రానికి రాబడతారనేది ఆసక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు రావాలి, నిధులు రావాలి, అప్పులోంచి బయటపడాలని ఆశిస్తూ ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ మిడ్ డే కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.